ఫోన్ చేస్తారో దాన్ని స్పందించి మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పేది పని అయింది ఇది కాదనేది. మనం చెప్పిన ప్రతి పని కూడా కాకపోవచ్చు, కానీ అసలు మనకి చెప్పిన దానికి స్పందించామా స్పందించలేదా అనేదే ముఖ్యం. గ్రామ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి మన ఊళ్ళో సమస్యల మీద మన దగ్గరికి వస్తారు. అరే ఇది కాదు లేదా మన ప్రభుత్వం అధికారంలో లేదనే దానికన్నా మా వంతు కృషి చేస్తాం అనేది మీరు వెంట పెట్టుకుని వాళ్ళ సమస్య కోసం స్పందించినట్టయితే మీరు మేము కలిసి ఉపేందర్ రెడ్డి గారు నోటీసు తీసుకుపోతే చాలా మంది అనుకుంటారు అధికారం ఉంది మనకు పనులు కావట్లేదని. అట్లాంటిది ఏమీ లేదు. ఈ జిల్లాలో ఏ పని కావాలన్నా మన పాలేరు నియోజకవర్గానికి ముఖ్యమైన పని కలెక్టర్ గారికి కానివ్వండి, సిపి గారికి కానివ్వండి, ఏ అధికారితోటైనా కానీ పైన ఇంకా పై అధికారులతో కూడా ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడి ఈ రోజు కూడా మన సమస్యలు చాలా వరకు వాళ్ళకి మంత్రి అందుబాటులో ఉండడు, మంత్రి పనిచేయడు. ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలోనే ఎంఆర్ఓను ఎండిఓను బెదిరించడం తప్ప మిగిలిన నాయకులు కూడా ఏ విషయం ఉన్నా కానీ మన పనులు అయితేనే ఉన్నాయి. కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోండి, గ్రామాల్లో మనకు ఒక షాడో మంత్రులు తయారయ్యారు. షాడోల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి అధికారి కూడా మనకు ఆఫ్ ద రికార్డులు చెప్తున్నారు, ఏం చేసామయ్యా ప్రతిదానికి ఫోన్ చేసి ఇబ్బంది పెడతారని. మీరు కూడా కొన్ని గ్రామాలలో చాలా కష్టపడతారు. పోలీసు వారితో అయితే అధికారులతో అయితే ఏ కష్టం ఉన్నా కానీ మీరు డీల్ చేసుకుంటున్నారు. అధికారులు కూడా వాళ్ళ వంతు మనకి సరే సహకరించుతూనే ఉన్నారు. మనం వాళ్ళు కూడా పూర్తిగా ఒక పక్క చేస్తామనడానికి ఏం లేదు, వాళ్ళు కూడా మనకి సహకరిస్తూనే ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుడు, ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేశాను. ఆయన ఏం చేసిండో బహిరంగ సవాలు కూడా మనందరం సిద్ధమే. ఇక్కడ ఈ పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చింది కందాల ఉపేందర్ రెడ్డి గారు, నర్సింగ్ కాలేజీ తెచ్చింది ఉపేందర్ రెడ్డి గారు, మత్తలపల్లి మార్కెట్ తెచ్చింది ఉపేందర్ రెడ్డి గారు, పాలేరులో మత్స్యకారులకి దానికి సంబంధించింది ఉపేందర్ రెడ్డి గారు. మనం కొండపల్లి చూసినట్టయితే ఆనాడు మొదలుపెట్టి తుమ్మలాశ్రమం ఉండగా మొదలుపెట్టి ఆగిపోయినటువంటి సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానీ నేలకొండపల్లికి 10 కోట్లు ఆనాడు కేసీఆర్ గారిని పట్టుకుని శాంక్షన్ చేపిస్తే ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు దద్దమ్మ ఈనాడు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండు. అలాగే చెరుమాధరం కానివ్వండి, ప్రతి గ్రామంలో కూడా ఆనాడు మనం ఎన్ఆర్ఈ చేస్తున్నామైతే ఎస్డిఎఫ్ లోనైతేనే ఎన్నికల ముందు దాదాపు 4-5 నెలల ముందు కోట్లాది వర్కులు వచ్చినాయి. ఆనాడు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కొంతమంది చేయకపోవడం వల్ల ఏమున్నాయి అవే పనులు, కానీ ఆయన కొత్తగా ఏం శాంక్షన్ చేసిండో కూడా మనకు చెప్పాలి. ఇక్కడ కొండపల్లి పూర్తి చేసుకున్నటువంటి భక్తరామదాస్ కళామందిరం కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, అలా కందాల ఉపేందర్ రెడ్డి గారు తెచ్చిందే. చెరుమాధారం గ్రామంలో మొన్న పోతే చెప్తుండ్రు, మా ఊళ్ళో ఈ రోడ్లు లేవు ఇవి లేవని సర్పంచ్ గారు మంత్రి సమక్షంలో ఒక ప్రోగ్రాంకి వస్తే మా గ్రామ సమస్యలు సైడ్ ట్రైన్లు రోడ్లు అడుగుతుంటే నువ్వు ఆపు అని మంత్రి అంటాడు. మరి మంత్రి అభివృద్ధి చేసాడు. ఒక సర్పంచ్ తన సమస్యలు వినవించుతుంటే సమస్యలు వినలేని వాడు ఈ పాలేరు నియోజకవర్గానికి మంత్రిగా ఉండు. ఎందుకైనా ఏదో చెప్తారు. పాలేరు నియోజకవర్గంలో కుసుమంచి మండలంలో రాజపేట గ్రామం మన పాలేరు ఎమ్మెల్యే మణిగడ్డలో పుట్టిండు కాబట్టి మన పాలేరు ప్రజల మీద ప్రేమ ఉంటుంది. రేపు శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉండు ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకో నియోజకవర్గం వెళ్ళిపోతాడు. అందుకని ఇక్కడ ఆయనకి ప్రేమ ఏముంటుంది. ఎవడన్నా వాళ్ళ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా శ్రీనివాసరెడ్డిని కలిసి ఒక సమస్యను విన్నవించుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది. అదే గతంలో మనం చూస్తే ఉపేందర్ రెడ్డి గారి కాడికి మామూలు కార్యకర్తలు మీరు అందరూ కూడా మీకు ఏదన్నా పక్కన సమస్య ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఆర్థిక పరమైనవి కానివ్వండి, ప్రభుత్వ పరమైనవి కానివ్వండి, ఏ కార్యక్రమాలైనా డైరెక్ట్ ఉపేందర్ రెడ్డి గారి కాడికి పోయి మీరు పని చేయించుకోరు. ఇది అందరూ కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ ప్రజల్లో చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసినట్టయితే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి రద్దు చేశారు, షాది ముబారక్ పోయింది. ఇప్పుడు రీసెంట్ గా రైతు బీమాకి రెన్యువల్ డబ్బులు కట్టలేదు. దానివల్ల ఈ మధ్యకాలంలో రైతులు ఎవరన్నా చనిపోతే ఆనాడు కేసీఆర్ గారు రైతు బీమా పేరుతో 5 లక్షలు వచ్చేది. మేము నిన్న సార్ కూడా వచ్చిండు, రాజపురం వెళ్ళాం. ఒక 40 ఏళ్ళ అతను గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఆయనకు 1 ఎకరం భూమి ఉంది, 2 చిన్నపిల్లలు. కానీ రైతు బీమా ప్రభుత్వం కట్టకపోవడం వల్ల అతనికి వచ్చే 5 లక్షలు కూడా కోల్పోయిండు. అసలు మామూలు పనులు కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఆ రోజున మీ అందరూ కూడా చాలా మంది తెలుసు, పాలేరులో దాదాపు 4 సంవత్సరాల కింద అనుకుంటా 13 అడుగులు 14 అడుగులు లెవెల్ ఉంది. మనకు పాలేరు పాతకాలంలో నీళ్ళు అవసరం. ఆనాడు ఉపేందర్ రెడ్డి గారిని రైతులు ఫోన్ చేస్తే
చూసి మధ్యలో మేమందరం ఉన్నాం ఏదో ప్రోగ్రాంలో, అరే పాలేరు పోనీయండి అని ఎమ్మటే పాలేరు పోయి పాలేరు చెరువు కట్ట మీద 2 గంటలు కూర్చొని లస్కర్లను పిలిచి ఆనాడు 200 క్యూసెక్కుల నీళ్లు ఆనాడు పాలేరు ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి గారు నీళ్లు ఇప్పించుడు. ఈనాడు మేము అటు గ్రామాలు పోతే చెప్తుండ్రు, సార్ మాకు ఒక 2 రోజులన్నా నీళ్లు ఇప్పియమంటే ఈనాడు 18 అడుగులు 20 అడుగులు ఉన్నా కానీ ఈ చేతగాని దద్దమ్మ మంత్రి కనీసం ఒక 2 రోజులు పాతకాలం నీళ్లు ఇప్పియలేని ఆ దద్దమ్మ మంత్రి మన ప్రజల బాగోగులు ఏం చేస్తాడో కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రజల్లో ఈ రకమైన చర్చ పెట్టాలి. ఆనాడు ఎవరన్నా నీళ్లు లేవని ఉపేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ చేసి నీళ్లు ఇప్పించేది సాగర్ కాలం కానీ ఇది కానివ్వండి. అలాగే 5 సంవత్సరాల కింద కూడా మంగాపురం అనుకుంటా ఎండిపోతుంటే ఆనాడు సుధాకర్ వాళ్ళందరూ ఫోన్ చేస్తే సాగర్ కాలువ ఆ మంగాపురం సాగర్ కాలం నీళ్లు వదిలిపెట్టితే వాళ్ళది 500 ఎకరాల భూమి ఆ రోజు బతికింది. ఎందుకంటే మేము ఆ గ్రామం అయినప్పుడు కూడా రైతులందరూ ఆ రోజు చెప్పారు 5 సంవత్సరాల కింద ఒక్క ఈ తడి రావడం వల్ల మాది ఒక్క 500 ఎకరాలు బయటపడదని. నిజమంటే అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వ పథకాలు సొంత డబ్బులు కూడా అనేక ఖర్చు పెట్టినటువంటి ఉపేందర్ రెడ్డి గారిని సరే ఆనాడు ఉన్నటువంటి వాతావరణంలో ప్రజలు తెలుసో తెలియకో మనం ప్రజలను నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆశపడతారు, ఇది ఇస్తాం అది ఇస్తాం అని ఆనాడు అనేక 420 వాగ్దానాలు చేసింది. మరి వాగ్దానాలు చేసిన దాంట్లో ఏ విధమైనది కూడా 1, 2 తప్ప ఏమీ లేదు. ఇక మన మంత్రి పొంగులేటి చెప్తుడు, నేను ఎక్కడ చూసినా కానీ మీరు మాధ్యమాల్లో చూస్తుంటారు, నేను ఇందిరమ్మ ఇళ్ల మంత్రిని అంటాడు. ఎవరికి ఇచ్చాడయ్యా ఇల్లు? ఇందిరమ్మ కమిటీలో వేసి ఊరుకు 5, 10 ఇల్లు ఇచ్చి ఆ ఇళ్లను కూడా వాళ్ళ నాయకులు ఇలా అమ్ముకుంటారు. మన గ్రామాల్లో చూస్తూనే ఉంటున్నాం. నిజంగా ఇందిరమ్మ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగా ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఎంతో మంది ఊళ్ళో పట్టాలు కట్టుకొని సొంత చోట్ల ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా తన పార్టీ వాళ్ళకి ఉన్న వాళ్ళకి, ఎందుకంటే పోయినసారి అక్కడ పాలేరులో గొడవైంది. లండన్ లో వాళ్ళ పిల్లగాళ్ళు ఉద్యోగం చేస్తుంటే అసలు వ్యక్తికి కూడా ఇల్లు ఇచ్చారు. ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళ నాయకులకి వాళ్ళకి ఇదొక ఉపాధిగా ఉంది. గ్రామాల్లో ఏదైనా 3 సంవత్సరాలు ఉపయోగపెట్టాం. ఇంకొక సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వచ్చింది. మీరు చిన్న ఇబ్బందులు పడ్డా చిన్న కొంతమంది ఇందిరమ్మ ఇళ్ళదే ప్రధానమైన కొంచెం లోపం ఉంది. ఆ లోపాన్ని కూడా మనం 2 సంవత్సరాల్లో తప్పకుండా మన ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మన పాలేరులో గెలుపు ఖాయం. గెలవాలంటే కూడా మనందరం కృషి చేయాల్సింది. ఈ రాష్ట్రంలో కూడా వాతావరణం చూస్తున్నారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి వచ్చింది. మన ఉపేందర్ రెడ్డి గారు కూడా పాలేరు ఎమ్మెల్యేగా ఇంకా మన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా పునఃస్థానంలో ఉంటారని కోరుకుంటూ, అలాగే మనందరం కూడా ఈ 2 సంవత్సరాలు ఏ కష్టం నష్టం వచ్చినా కానీ, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా చాలా మంది ప్రజానికం మన పార్టీలో చేరడానికైతే ఉపేందర్ రెడ్డి గారి నచ్చాడు, ఉపేందర్ రెడ్డి గారికి ఓటేయాలనే ఆలోచన అయితే అందరికి ఉంది. దాన్ని 2 సంవత్సరాలు మనందరం కూడా మంచిగా ఏదైనా గ్రామాల్లో మంచి నడవడికతోటి మనం వాళ్ళు ఎవరైనా వచ్చినా మంచి మాటతోటి మాకేదైనా వచ్చినా పని కాదనకుండా ఆ పని కోసం మనం స్పందించాల్సిన అవసరం ఉంది. సారు కూడా మనకి 24 గంటలు ఉంటుండు. ఇప్పుడు మేము ఎవరో పని చేసినా కానీ సారు మా వెనకుండా బట్టే మేము ఏదైనా పని చేస్తున్నాం. ఒక అధికారి కూడా ఏదైనా ఉన్నా కానీ సారు ఏది వచ్చినా కానీ కలెక్టర్ కానివ్వండి, సిసికి కానివ్వండి, కమిషనర్లకు కానివ్వండి అన్ని పనులు కూడా సారు స్పందించుతుండు. సారు మాట అంటే పై అధికారులలో ఏ అధికారి దగ్గరికి పోయినా కానీ ఒక గౌరవం ఉంది ఉపేందర్ రెడ్డి గారు అంటే. ఆ గౌరవాన్ని కూడా మనందరం ప్రజల్లోకి తీసుకెళ్లి మన వంతుగా రేపు ఉపేందర్ రెడ్డి గారి గెలుపుకి, అలాగే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి గెలుపుకి తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీరు బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోండి. మన సుధాకర్ అన్నట్టు గ్రామాల్లో యూత్ కమిటీలు ఉండవు. సరే ఈ సర్ర ఆటం వల్ల లేట్ అయింది. వచ్చే నెల నుంచో ఏదో పార్టీ సభ్యత్వాలు ఇస్తారు. సభ్యత్వ కార్యక్రమంలో కూడా మనం ముందుండి పాల్గొని ఆ రోజు నుంచి అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుందాం. తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి గ్రామంలో ఏదన్నా ఒక విషయం చెప్పినామంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు కూడా తెలియజేస్తారని కోరుకుంటూ, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సారు మాట్లాడిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఏ గ్రామ బిఎల్ఏ అని పిలిచినప్పుడు ఆ గ్రామస్తులు వచ్చి ఆ సన్మానం చిన్నది ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా వీటి సలహాలు సూచనలు